హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఇది వచ్చేసి నా ఈవినింగ్ వ్లాగ్. అంట్లు అయితే అలానే ఉన్నాయి. అంట్లు పంపొచ్చేటప్పుడు అయితే కడుగుతాను. ఈరోజు మాకు వాటర్ వస్తాయి అన్నమాట. కాబట్టి వాటర్ వచ్చేలోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై అలానే పచ్చిపులుసు చేద్దామనేసి అనుకుంటున్నాను. ముందుగా వీటిని అయితే నేను బాయిల్ చేసేసుకుంటాను. మనకి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే గోరుచిక్కుళ్ళు అయితే కుక్ చేసేసుకోవడానికి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఒక పక్కన స్టవ్ అయితే ఖాళీగా ఉంది కదా, ఆ స్టవ్ మీద అయితే నేను రైస్ అన్నది పెట్టేస్తాను. ఇక్కడ పచ్చిపులుసు చేయటం కోసం అయితే ముందుగా నేను చింతపండుని అయితే వాష్ చేసేసుకుంటున్నాను. చింతపండులో అయితే బాగా డస్ట్ ఉంది, అందుకోసం అనేసి 2 సార్లు అయితే నేను వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే వాటర్ వేసేసి అయితే ఇక్కడ నేను చింతపండుని నానబెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ చింతపండు ఇలాగా వాష్ చేసి నానబెట్టేసుకోండి మీరు కూడా. పక్కన స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను, 2 ఒకేసారి అయిపోతాయి అనేసి. అలాగా రైస్ ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అలానే గోరుచిక్కుడు కూడా కుక్ చేసుకోవడానికి పెట్టుకున్నాను కదా. ఇంకా పచ్చిపులుసు ప్రిపేర్ చేయటం కోసం అనేసి ఇక్కడ నేను గ్రీన్ చిల్లీని అయితే కట్ చేసేసుకుంటున్నాను. అలానే ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్స్ వచ్చేసి ఒక 4 తీసుకున్నానండి. పచ్చిపులుసు అంటేనే మనకి అన్నీ పచ్చిగా ఉండాలి కదా. ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ పచ్చిగానే ఉండాలన్నమాట. మనం ఎటువంటి కుక్ అయితే చేయాల్సినంత అవసరం లేదు. ముందుగా వీటిని అయితే నేను సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనకి నోటికి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ ఆనియన్స్ అన్నవి. వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేయచ్చు అండి. ఒక 2 మినిట్స్లో కూడా చేసేసుకోవచ్చు. వంట రాని పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అనమాట. హాస్టల్లో ఉన్నా కానీ ఎవరైనా పేరెంట్స్ ఇంట్లో లేకపోతే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, అలాంటప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ పచ్చిపులుసు అన్నది. ఇలాంటివి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఒకసారి వీటిని అయితే నేను కలుపుకుంటున్నాను అనమాట. మనకి ఆనియన్స్ ఇట్లా కట్ చేసినప్పుడు కొద్దిగా ముక్కలు అలా అతుక్కొని ఉంటాయి కదా, వాటిని ఒకసారి కలిపేసుకొని వీటిల్లోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకున్నాను. అలానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. మా ఇంట్లో ఒక 8 మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరికి తగినట్టుగా నేను చారు అన్నది ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని బట్టి క్వాంటిటీ అన్నది యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఆనియన్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట ఈ చారు అన్నది, కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఆనియన్స్ ఇష్టపడిన వాళ్ళు అయితే కొద్దిగా తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిలోకి చింతపండు వేసేసుకున్నానండి. తర్వాత వీటిని అయితే మనం రెగ్యులర్గా తాలింపు అయితే వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా రెగ్యులర్గా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా చాలా చలవ చేస్తుంది కాబట్టి ఈ పచ్చిపులుసు అన్నది కంపల్సరీ చేస్తూనే ఉంటాను నేను. మీరు కూడా ఒకసారి పచ్చిపులుసుని ట్రై చేయండి. మన సమ్మర్ సీజన్లో ఒంటికైతే చాలా చలవ చేస్తుంది అన్నమాట ఈ పచ్చిపులుసు. ఎటువంటి ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా కానీ ఇలాగ చారు ఉంది అనేసి అంటే ఇంకా ఈజీగా తినేసేయచ్చు. కాబట్టి పచ్చిపులుసు రెసిపీ అన్నది
అంత ఈజీ ప్రాసెస్ అనమాట. అంత కష్టపడాల్సినంత అవసరం ఏమి లేదు. మనకి ఇక్కడ తాలింపు కూడా మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. మనకి తాలింపు ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ మనం పచ్చి ఐటమ్సే వేసాం కాబట్టి ఈ తాలింపు అన్నది కూడా మంచిగా వేగింది అంటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. తినేటప్పుడు మనకి గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అన్నీ పచ్చిగా తగులుతూ ఉంటాయి. టేస్ట్ అయితే బాగుంటుందండి, కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ తాలింపు వేసేలోపు నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను కదా, గోరుచిక్కుడు ఫ్రై అవ్వటం కోసం. ఒక విజిల్ అయితే సరిపోతుందన్నమాట, సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అలా అనేసి 2-3 విజిల్ వేసాము అంటే ఇంకా గోరుచిక్కుళ్ళు అన్నవి ఓవర్ కుక్ అయిపోతాయి. కాబట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే నేను వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మనం వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ గోరుచిక్కుళ్ళకి అయితే మనకి పీచు అన్నది వస్తుంది కదా, ఆ పీచు అన్నది తీసేయాలి. నేను ఎక్కువగా ఈ ఫ్రై అయితే చేస్తూ ఉంటానండి. ఎప్పుడన్నా రేర్గా ఒక్కోసారి పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే గోరుచిక్కుడు టమాటా చేస్తాను. లేకపోతే ఈవినింగ్ టైం అన్నా అయితే మాత్రం ఫ్రై అన్నది కంపల్సరీ చేస్తానన్నమాట. ఏదన్నా చారు పెట్టేసి ఇలాగ ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా వాటిని అయితే ఒలిచేసుకున్నాను నేను గోరుచిక్కులను అన్నిటిని. సైడు పీచు అన్నది తీసేసాము అంటే మనం నవలేటప్పుడు మన పీచు అన్నది తగలకుండా ఉంటుందన్నమాట పంటి కింద. అలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీటిని అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపులోకి అయితే ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలానే శనగపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. వాటిల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిగా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ గోరుచిక్కులను అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఆ గోరుచిక్కులను అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. ఇవి మనకి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ముందు మనం ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడైతే వీటిల్ని బాయిల్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. వీటిల్లోకి అయితే ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర అలానే ఒక చిన్నులపాయలను అయితే దంచేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది మనకి ఈ ఫ్రైలోకి, చాలా బాగుంటుంది. ఇది కలిపి ఇలా వేసాము అంటే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే నేను కొద్దిగానే ఉంది కాబట్టి నేనైతే దంచి వేసేస్తున్నాను. మనకి ఈ విధంగా కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా దంచిన జీలకర్ర అలానే చిన్నులపాయల ముద్దను అయితే నేను వేసేసుకున్నాను. ఎటువంటి నీళ్ళు లేకుండా అయితే నేను దంచేసుకున్నాను అనమాట. కొద్దిగా కచ్చపచ్చ దంచితే సరిపోతుంది. దాంట్లోకి ఇక్కడ నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిలో కావాలి అనేసి అనుకుంటే మీరు ఇక్కడ పల్లిపప్పు అలానే పుట్నాల పప్పు పౌడర్ కూడా యూస్ చేసేయచ్చు. కాకపోతే నేనైతే ఈరోజు ఇలా అయితే చేయట్లేదు. పిల్లలు ఇలా చేస్తేనే ఇష్టపడతారు. గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీంతో వంట అయితే కంప్లీట్ అయిపోయింది నాది. ఇదిగోండి రైస్, అలానే పచ్చిపులుసు కూడా చేసేసాము. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పంపు అయితే వస్తుంది. బట్టలు వేసేసి ఇంకా అంట్లు కూడా కడిగేసాను అంటే ఈరోజు నైట్ పని అయితే అయిపోతుంది అనమాట. పిల్లలు అయితే నీళ్ళు పడుతున్నారు. నేను కరెక్ట్గా వంట స్టార్ట్ చేసింది 7కి స్టార్ట్ చేసేసాను. 8 అవుతుందన్నమాట. 8-10 అయిపోయింది. ఈలోపు ఇంకా పిల్లలు కూడా చూడండి వాటర్ అయితే నింపేశారు. ఇంకా వాళ్ళు బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. లడ్డు బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పని అన్నది అయిపోతుంది అన్నమాట. పిల్లలు ఇంకా వాళ్ళు కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే నా పని అటువైపు వెళ్ళేసి నా పని అయితే చేసుకుంటా.
మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇంకా నేను పంపొచ్చేటప్పుడే ఇలాంటి పనులన్నీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం, అలానే అంట్లు కడగటం, అన్ని పనులు అన్నవి చేసుకుంటూ ఉంటాననేసి ఇంకా ఇక్కడైతే నేను అంట్లు అయితే స్టార్ట్ చేశాను కడగటం. బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇప్పుడే పనులన్నీ పూర్తయిపోయి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా పిల్లలకి నైట్ డిన్నర్ అయితే పెట్టేస్తాను. చాలా లేట్ అయిపోయింది. ఫ్రైగా తింటావా? చారు. అయ్యో రాను కూడా రానంటాను నేను. సమ్మర్ స్పెషల్ పచ్చిపులుసు అయితే మా ఇంట్లో కంపల్సరీ ఒక వీక్ వచ్చేసి 4-5 రోజులు అయితే ఉండాల్సిందే. చాలా సింపుల్ డిన్నరు, పచ్చిపులుసు అలానే గోరుచిక్కుడుకాయ ఫ్రై.